పాలన కాంగ్రెస్ పాలన ఇవాళ కాంగ్రెస్ పాలన అంటే వాళ్ళకు దోసినట్లు వాళ్ళ విధానాలు వాళ్ళు చేసుకుంటారు. మనం అన్నట్టు నడవాలంటే నడతారా? ఇప్పుడు మన రైతులకైతే దేనికైనా ఇప్పుడు రైతు బంధు అయినా ఏదైనా కూడా మనకు స్పాట్ టైమానికి అయితే అందట్లేవు. ఇత్తం అని జరుపుతారు కానీ ఎవరైతే ఇస్తలేరు. ఏ గవర్నమెంట్ కేసీఆర్ గిట్టి కూడా బంద్ చేయడం వల్ల బాలింతలకు చిన్న పిల్లలకు ఎంతో ఇబ్బంది అవుతుంది. కనీసం వాళ్ళ ఉసురు తాగి దాదాపు ఒక 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పాలన అనేది ఎగిరిపోతుంది, ఖచ్చితంగా ఎగిరిపోతుంది. కేసీఆర్ దేవుడు, తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణ తెచ్చి కొట్లాడి తెచ్చిన కేసీఆర్ తెలంగాణను కాపాడుతాడు, కేసీఆర్. కాబట్టి కేసీఆర్ తెలంగాణకు మాకు దాత, కేసీఆర్ ఇంపార్టెంట్. కేసీఆర్ పాలన మాకు బాగా నచ్చింది. అంతే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు ఒరిగిందే లేదు, పోయింది లేదు, వచ్చిందే లేదు. ఏ విజయోత్సవాలు లేదు, వజ్రోత్సవాలు లేవు. తెచ్చిన తెలంగాణలో వీళ్ళు వజ్రోత్సవాలు చేసుకోవడానికి వీళ్ళు ఏమన్నా తెచ్చిర్రా, ఇచ్చిర్రా? తెలంగాణ అనేది తెచ్చింది, కొట్లాడి తెచ్చుకున్నాం. మహిబాద్ లో కొట్లాడి తెచ్చుకొని జగన్ లాంటి ఆంధ్ర పాలకులను ఉరికిచ్చి కొట్టి తెచ్చుకున్న తెలంగాణలో వీళ్ళు వజ్రోత్సవాలు నడుపుకోవడానికి అసలు వీరెవరు? తెలంగాణ వాదులం, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. సోనియమ్మ అసలు ఎవరు ఇవ్వడానికి? సోనియమ్మదే అసలు భారతదేశం కాదు, ఇటలీ నుంచి వచ్చి పాలించడం కోసం సోనియమ్మ ఇండియా కాదు, తెలంగాణ కాదు. సోనియమ్మ అసలు ఎవరు? వాళ్ళు పోసుకుంటారు. కొట్లాడే పోరాట పటిమ ఉన్నటువంటి వాళ్ళ మేము కాళ్ళు కడగాల్సిన అవసరం లేదు, ఒకరి మీద మోకాళ్ళ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. మా తెలంగాణ, మా అస్తిత్వం మాది మేము తింటాం, మాది మేము పరిపాలించుకుంటాం తప్ప ఏదో కొత్త పాలన కొత్త అని ఏదో రేవంత్ రెడ్డి అవి ముచ్చట్లు చెప్తే మా దగ్గర నడవదు. ప్రజాపాలన నడవదు, ఏది నడవదు. కనీసం సంవత్సరం వచ్చే డిసెంబర్ కి సంవత్సరం కావస్తున్నది, ఈ రోజు వరకు కనీసం ఒక్క రేషన్ కార్డులు ఇవ్వలేదు. పెన్షన్లు ఇచ్చిండా? 4,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చిండా? పెన్షన్లు ఇచ్చిండా? కనీసం ఏమిచ్చిండు? ఏమైనా పేరుకు ఏది వడ్ల మార్కెట్ సంబంధించినటువంటి అవి ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసుకుంటాడు. కనీసం ఒక సీసీ రోడ్లు లేవు, వాటర్ లేవు, ఏది లేదు, కరెంటు పనులు లేవు. ప్రజాపాలన అనేది ఎక్కడ ప్రజాపాలన అవుతుంది? ప్రజాపాలన అనేది ఎక్కడిది? ఎట్లా ప్రజాపాలన అంటే ప్రజల కోసం పనికొచ్చే పనులు చేసి ప్రజలను పరిపాలించుకునే విధానం అనేది కేసీఆర్ దగ్గర మేము నేర్చుకున్నాం. ఆ విధంగా ఉండాల్సింది తప్ప ఏదో వజ్రోత్సవాలు చేసుకుంటాం, అది చేసుకుంటాం అని అంటే అది వాళ్ళ ఇష్టం. రైతులు ఏమనుకుంటారన్న ఇక్కడ కాంగ్రెస్ రైతులు చాలా ఘోరంగా ప్రతి ఏ న్యూస్ ఛానల్, ఓన్లీ మిర్రర్ కాదు, ఏ న్యూస్ ఛానల్ చూసుకున్నా రైతులు చెప్తూనే ఉన్నారు ఎన్ని విధాలుగా. ఇవాళ లగచర్ల ఘటనలో లంబడలను కొట్టి భూములు లాక్కోవడం కాదు, ఇక్కడ భూములు దళితులకు భూములు ఇస్తున్నా అని చెప్పేసి గరీబ్ ఆటో పెట్టిన రోజులు, అల్లి ఇందిరమ్మ గాంధీ చెప్పిన రోజులు ఇప్పుడు ఇవ్వమను. ఇప్పుడు గరీబ్ ఆటో మళ్ళీ అమలు చేయమను. ఎస్టీలకు భూములు పంచమని చెప్పు. దళిత బంధు ఇచ్చి మాకు దేవుడు అయ్యాడు కేసీఆర్. ఏది రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు? ఎవ్వరికి ఏమి ఇవ్వలే. కనీసం పెన్షన్లు ఇవ్వలేకపోతాడు, రేషన్ కార్డులు ఇవ్వలేకపోతాడు, ఏమి ఇవ్వలేకపోతాడు. ఫార్మాసిటీ తెస్తున్నాడు. ఫార్మాసిటీ ఆయన తెచ్చుడు కాదు, మా కేసీఆర్ ఎప్పుడో ఆయన చేసిన పనినే ఈయన భూమి పూజలు చేసి కత్తరించుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేయడం కోసం ఇవన్నీ ప్లానింగ్ చేసి గిరిజనులను, దళితులను, వెనకబడిన వాళ్ళందరినీ ఆగ చేయడం కోసం రేవంత్ రెడ్డి అన్ని ఏదో కుట్రలు పన్నుతాడు, ఏదో చేస్తున్నాడు. కానీ అలాంటివి సాగనీయడు మా కేసీఆర్ అనేటోడు. మళ్ళీ లేస్తాడు, మా ప్రభుత్వం వస్తుంది, ప్రజా పరిపాలన మా కేసీఆర్ చూపిస్తాడు. మీరు కాదు చూపించేది, కేసీఆర్ చూపిస్తాడు.